రేయ్ ఎక్కడున్నావురా? మర్యాదగా రారా. రేయ్ రా. ఎవరు బాబు? ఎక్కడ్రా వాడు? ఎవడాడు? వాడారా? ఎక్కడ్రా? వాడే అంటే ఎవడ్రా? వాడారా? ఇంతకీ నువ్వెవడ్రా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. అయితే ఏంట్రా? వాడు కావాలి. ఎవడు కావాలి? అదే ఎరుపు షర్టోడు. ఇక్కడ ఎరుపు షర్టుడు ఎవడున్నాడ్రా? అదే ఎరుపు ప్యాంటోడు. ఇక్కడ ఎవరివి ఎరుపు ప్యాంట్లు కాదే. అదే ఎరుపు రంగు డ్రైవర్ వేసుకున్నాడు. ఓ వాడా వీరబాబు అలియాస్ ఎర్రబాబు, నా బామ్మర్దే. నీ బామర్దా? రేయ్ రంగుల రాటంలో నన్ను తిప్పుతావేంట్రా? వాడి పావవు కదరా. వాడు నా బామ్మర్దే. నా తప్ప? వీడిని కొడుతున్నావు? నువ్వెవడ్రా? వీడికి ఫ్రెండ్ కాబట్టి. రేయ్ వాడెవడో ఏదో చేశాడని ఈయన కొడతాబెట్రా. నీకెందుకు? నాకెందుకు కొట్టాబెట్టి? ఈయన మా ఆయన. ఓహో అయితే నీకు పడాలి. ఏంట్రా మా ఇంటి ఆడవాళ్ళ మీద చేతులు లేపుతావా? రేయ్ వాడు మరి మా ఆవిడ మీద చెయ్యొచ్చా? ఎవడ మీ ఆడల మీద చేసింది? ఇంకెవడు? ఎర్రబాబు. ఎర్రోడు ఎర్రోడే అనుకున్నాను. మాతమెక్కిన ఎర్రోడే. సారీ బాబు, ఏమన్నాడు మీ ఆడవాళ్ళని? అనకూడనివన్నీ అన్నాడు. అయ్యో మీ ఆడవాళ్ళు వెనుకోండి ఏమైనా విన్నారా? ఇంట్లో నేను లేని టైం చూసి వాడు వెధవేషాలు వేశాడు. ఎర్రోడు పెర్రోడు అని తెలుసు కానీ ఇలా పెద్ద పేషాలు వేసే వాడని మాత్రం తెలీదు. ఈసారి మా ఇంటికి వస్తే నువ్వు మాత్రం మా ఇంటికి రాకే. వాడు కాదు, వాడి శవమే మీ ఇంటికి వస్తుంది. హంతకుడిగా అరెస్ట్ వారెంట్ మీ ఇంటికి వస్తుంది. పర్లేదు, దేన్ని లెక్క చేయను. వాడు మాత్రం మా ఇంటికి రాకుండా చూసుకోండి. వస్తే డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికి డెడ్ బాడీ కూడా దొరకదు. ఇప్పటి వరకు మన ఫ్యామిలీలో ఎవరు ఇలా చేయలేదు. వీడే మొదటి వాడు, వీడే చివరి వాడు కావాలి. ఎర్రోడి దగ్గర ఈకల కూడా ఉందా? రే పితా, వాడిని వేళ దేనికి పనికి రాకుండా చేయాలి. అప్పుడే వాడు పెద్ద పేషా లేకుండా ఉంటాడు. నీ జీను బ్యాండ్ చూసి పిల్లమ్మో టెంటనక్క, నీ సైకిల్ జీను చూసి పిల్లమ్మో టెంటనక్క, నీ జీను బ్యాండ్ చూసి పిల్లమ్మో వెనక సైకిల్ జీను చూసి పిల్లమ్మో మనసు లాగేస్తుంది లాగేస్తుంది లాగేస్తుంది, వయసు ఊగేస్తుంది ఊగేస్తుంది ఊగేస్తుంది. ఏందప్పా ఎక్కడ చోట్లేనట్టు ఏడ కూర్చొని ఉండరు? నా సొక్కలాగా ఎర్రగా పోయినాయింది ఇలా మొహాలు కూడా. ఏంది బావా అట్ట ఉసులు కొడతా ఉండరు? రేయ్ వాళ్ళ జీని ప్యాంట్లు కాదురా, నీ ఎర్ర ప్యాంట్ ఇప్పదీసి కొడతావురా. ఎరా మగాళ్ళ ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్ళ మీద మీదకి వెళ్తున్నావంట. నేను ఎవరి మీదకి వెళ్ళానన్నా? 4 ఎక్కువ తగిలించరా బాబు, అబద్ధాలు కూడా ఆడుతున్నాడు. ఆపండి, చచ్చిపోతాను. ఎవడు మీకు చెప్పింది? ఎవడ రాతోడట. వాడా అంటే తెలిసే ఇళ్ళవ. ఎందుకు కొడుతున్నారు? నువ్వు వెళ్ళింది నిజమేనా? నిజమే. ఈ ఒక్క సాక్ష్యం చాలరా నిన్ను. రారా ఏదో ఏం చేశాడో తెలిస్తే మీరే ఎన్కౌంటర్ చేస్తారు. చెప్పండి అచ్చయ్య గారు, నా అప్పు డబ్బులు నేను అడగడం కూడా తప్ప. అప్పు డబ్బులా? మరి రాతోడు గడేంటి అడగకూడదు ఏదో అడిగినట్టు బిల్డప్ ఇచ్చాడు. వీడంత కూల్గా అడుగుండడు. మగాళ్ళని బెదిరించి అడిగినట్టు ఆడాలని అడిగావా? అంటే మామూలుగా కొంచెం గట్టిగానే అడిగా. వాడు కేసు పెడితే తిరుగులేదురా, ఇప్పుడే లోపలేసేస్తాను రోయ్. నీకంటే కొద్దిగా మా బావేనయ్యు. రేయ్ వాడున్నప్పుడు వెళ్ళి వాడినే అడుగు. వాడు దొరక్కపోతే వెతికి మరీ వాడినే అడుగు. కాదని ఆడవాళ్ళని అడిగితే ఇలా గొడవలు అవుతాయి. ఓకే అలాగే, ఇంక నుంచి మగాళ్ళు ఉన్నప్పుడే వసూలు చేస్తా. ఒరే ఎరుపు, మా ఎస్ఐ గారు కాబట్టి వదిలేశారు. అదే కొత్త ఎస్ఐ అయితే ఈ పార్టీకి సుమోటోగా తీసుకొని అరెస్ట్ చేసి లోపలేసేవారు. రేయ్ రారా రా. ఈ రోజు నిన్ను చంపి నీ పేగులు మెడలో వేసుకోకుండా ఇక్కడ నుండి కదలను. రారా రా.
మళ్ళీ ఏమైంది? వాడేం చేస్తే నేను మీ ఇంటికి వస్తానో మళ్ళీ అదే జరిగింది. అంటే మావాడు మళ్ళీ మీ ఇంటికి వచ్చాడా? కాబట్టే కదా నేను మీ ఇంటికి వచ్చాను. మీ ఇంటికి రానని మాతో చెప్పాడు. కానీ వచ్చాడు. వచ్చింది వేరే ఉద్దేశంతో కాదుగా, డబ్బుల కోసమేగా. డబ్బుల కోసమే అయితే నన్ను అడగాలి కదా. అవును, నువ్వు డబ్బులు తీసుకుంటే నిన్నే అడగాలి. నేను ఇంట్లో లేనప్పుడు వాడు ఎలా అడుగుతాడు? నువ్వు దొరకట్లేదని అడుగుంటాడు. ఏంటి వెనకేసుకొస్తున్నారా? మీరు పదే పదే ఇంటికి వస్తున్నారుగా, అందుకే. ఈసారి వాడు మీ ఇంటికి వస్తే మీరు ఇంట్లోనే ఉండండి, ఏ తప్పు ఉండదు. వాడు వచ్చినప్పుడు నేను ఉండడం కాదు, నేనున్నప్పుడు వాడు రావాలి. ఈసారి అలాగే సత్తాడులేండి. ఏది ఏమైనా వాడు మా ఆడాళ్ళ మీదకి రావడం తప్పు. ఈసారి అడగొద్దని చెప్తాం. అరిస్తే వాడు తిరిగి రాడు కదా. కాదు, మీరెవ్వరూ బతకరు. వాడు మీ ఇంటికి వస్తే మమ్మల్ని చంపడం భావ్యం కాదు కదండి. అవేమీ నాకు తెలీదు. ఈసారి రిపీట్ అయితే మీ అందరి తలలు నరికి వాటితో పాటు పోలీస్ స్టేషన్లో లొంగిపోతాను. వీడు ఆరటు గుల్ల బుల్లెట్టు, వీడు ధైర్యం వచ్చిన రాజు. ఏంటి వైరల్ ఫీవర్ వచ్చిన వాళ్ళగా అందరూ అలా వణుకుతున్నారు? ఒరే ఎరుపెదవా, ఏంటి బావా అంత ముద్దుగా పిలిచావో? ఆ రాతోడ్గాడి ఇంటికి వెళ్ళొద్దంటే వెళ్ళేవంట మళ్ళీ. నేనెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళను. మరి వాడెందుకు వచ్చి గొడవ పెట్టుకున్నాడు? ఓ అదా, నేను వాళ్ళ ఇంటికి వెళ్లకుండా దూరంగా గేటు దగ్గర కాపలా కాచాను. కాపు కాసేవగా దొరికాడా? వాడు దొరకలేదు గానీ వాళ్ళ ఆవిడ 4 సార్లు వచ్చి చూసి వెళ్ళింది. ఒరే ఎదవా, నువ్వు వెర్రిగా చూసుంటావు. మామూలుగానే చూచాను. నీ పిచ్చి సూపు వాళ్ళకి అలా అర్థమైందేమోలే. అది నా తప్పు కాదు. రేయ్, ఎవరు తప్పైనా వాడు మమ్మల్ని చంపేస్తామంటున్నాడు. ఆ వాడు నన్ను చంపడం ఏంటి? దొరికితే వాడే నేను చంపేస్తా. ఏయ్, నువ్వు తొండలా ఉన్నావు, వాడు అనకొండలా ఉన్నాడు. వాడినేలా చంపుతావురా? దొరికితే చంపేస్తా. బాబు, నువ్వు ఇంకోసారి వాడి ఇంటికి వెళ్తే వాడు మమ్మల్ని చంపక ముందే మేము అందరం కలిసి నిన్ను చంపేస్తాం. ఎక్కడికి రా? బయటికి బావా. నువ్వు అటు వెళ్తావు, అదే టైంలో వాడు ఇటు వస్తాడు. మమ్మల్ని చంపుతానంటాడు. లేదు వదినా, ఈసారి అలా జరగదు. వద్దురా బాబు, నువ్వు వెళ్ళవద్దు, వాడు వచ్చి మమ్మల్ని చంపవద్దు. లేదు బావా. రేపు పట్రా, వీడిని కట్టేద్దాం. బావా, తీసుకురా. బావా, నా మాట వినండి బావా. బావా చెప్పేది బావా, చెప్పేది వినండి బావా. బావా వదలండి బావా, వాడంతా చూస్తా. అరిచావంటే నోట్లో గుడ్డులు కప్పిస్తాను ఎదవా. బావా ఒక్క ఛాన్స్ బావా. ఏరా, మమ్మల్ని చంపడానికి ఛాన్స్ కావాలా? ఇప్పుడు వెళ్ళరా, ఎలా వెళ్తావో. రే ఎరోడా, రారా రా. ఎక్కడికి రావాలరా? ఏంట్రా తేడాగా మాట్లాడుతున్నావు? ఏసైనా ఏంట్రా నువ్వేసేది? ఇంకా ఎక్కువ మాట్లాడితే నేనే నిన్నేసేస్తా. మా ఇంటికి ఎర్రోడ్ని పంపించి హెరాస్ చేయించిందే కాకుండా నన్నే వేసేస్తానంటావా? వాడు ఇక్కడే ఉంటే మీ ఇంటికి ఎలా వస్తాడ్రా? ఇక్కడున్నాడా? ఆ నా చెవిలో పువ్వు పెడుతున్నారా? అంత అవసరం మాకు లేదురా, కావాలంటే పైకి రా, చూపిస్తాం. కనబడితే తలంచుకొని వెళ్ళిపోతా, లేకపోతే తలలు తీసుకుపోతా. సినిమా డైలాగుల తర్వాత పైకి రా, ముందు రా. పదా. రా, చూడు. ఏడి ఇక్కడే కట్టేసా. కట్టు కథలు చెప్తున్నారా? నిజం. రేయ్ విక్రమ్ రాథోడ్. వాడొచ్చాడు, ఈ రోజు నా చేతుల్లో చచ్చాడే. చూడండి. రే 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 రే. సార్, వీడు నేను లేనప్పుడు మా వాళ్ళని చంపుతానని బెదిరిస్తున్నాడు. సార్, వీడు మా ఇంటికి వచ్చి ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు సార్. చూడు బాబు, ఈ ఎర్రబాబు కేసు మొదలు పెట్టాడు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. కావాల్సి వస్తే తర్వాత నువ్వు ఎదురు కేసు పెట్టుకో. ఎలా ఉందిరా నా దెబ్బ? డబ్బులు తీసుకొని ఇవ్వవా? సార్, 5 నిమిషాలు వదలండి, వీడిని వేసేసి డైరెక్ట్ ఉరికంపం ఎక్కేస్తా. నువ్వు ఇంకెక్కడ ఉన్నావంటే నీ రివెంజ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది. పద స్టేషన్ కి. పదరా పోరా. ఒరే నాన్న వీరబాబు, నువ్వేమైనా వసూలు చేయాలనుకుంటే మీ ఊర్లో వసూలు చేసుకో. ఇలా ఇంటికి తీసుకొచ్చి పెంట చేయకురా. నీ వడ్డీ వసూలకి మా నడ్డి విరిగేలా ఉంది. మీరెవరు భయపడకండి, నేనున్నానుగా. నువ్వు ఉన్నావనే రా మా భయం. చిచ్చి, రిజర్వేషన్ లేకుండా ఎవడని ట్రైన్ ఎక్కుతాడా?
ఎక్కడ్రా వాళ్ళు? పైనున్నారు బీటక్క. పద బ్యాగ్ తీసుకురా. లేకపోతే వాడికి వీడు డబ్బులు ఇచ్చి ఇంటి మీద గొడవలు తెస్తే ఎలా? వస్తాయి, డబ్బులు వ్యవహారం కాబట్టి గొడవలు వస్తాయి. వచ్చిన వాడు తిట్టి వెళ్ళట్లేదు, చంపేస్తానంటున్నాడు. అడిగే పద్ధతిలో వీడు అడిగితే ఎందుకు ఇవ్వరు? ఫస్ట్ పద్ధతిగానే అడిగాను బాలక్క, ఈగపోతేనే కోపంగా అడిగా. తప్ప కోపంగా కాదురా, కొట్టి అడగాలి. ఆహా, మామూలుగా అడిగితేనే ఇవ్వట్లేదు, కొట్టడితే ఇచ్చేస్తాడా? డబ్బులు లేనోడు ఏం చేసినా ఇవ్వడు. రేయ్, ఈ చచ్చుమోహల్ మాట వింటే నువ్వు వడ్డీ వ్యాపారం చేయలేవు. రేయ్, అలా అని బీటీ మాటలు విన్నావంటే నీ ఓటర్ కార్డు ఆధార్ కార్డు సిరిగిపోతుంది. ఎవరైనా చింపుతారా? చి పోతావని అర్థంరా ఎదవా. రేయ్, ఈ దమ్ములేనోళ్ళ మాటలు నువ్వు అస్సలు పట్టించుకోకు. బకాయిదారిని అమ్మ బుజ్జి అంటే అస్సలు డబ్బులు ఇవ్వరు. నీ పేరు చెప్తే ఇస్తారా? బెదిరించాలి, భయపెట్టాలి, లాక్కోవాలి. ఈ మధ్య బలవంతపు వసూలు కూడా నేరమే తెలుసా? రేయ్, ఈ రోషం పోషం కలిజ లేనోళ్ళ మాటలు అస్సలు వినకు. వింటే వ్యాపారం సంకనాకపోతుంది. నేను ఎలా వెళ్ళి అడిగినా వాడు ఏదో ఒక కారణంతో గొడవ చేస్తున్నాడు బాలక్కాయ్. నువ్వు అలా ఆడాలని వెళ్ళి అడగడం తప్పు కదరా. వాడు అందుకేగా గోల్ చేసింది. అయితే వాడిని పిలు, నేను అడుగుతా. బీటీ నీకు అవసరమా? మన ఫ్యామిలీలో ఒక డబ్బులు పోతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఊరుకోక ఏం చేస్తావు? ఐడియా ఇచ్చి డబ్బులు వసూలు చేస్తా. ఇదిగో మీ గొడవలకి మాకు ఏ సంబంధం లేదు, మీ వసూలు మీరు చూసుకోండి. చెప్పానా? వీళ్ళకి ధైర్యం శాంపుల్ గా కూడా లేదు. నువ్వు ఆ మాత్రం ధైర్యం ఎక్క మోటార్లు చేసేనా మనీ వసూలు చేస్తా. మీరు ఏమైనా చేసుకోండి, ఇక్కడి నుంచి మా ముగ్గురిది ప్రేక్షక పాత్ర. ఏం జరిగినా చూస్తూ ఉంటాం అంతే. మీకు మా దగ్గర నుంచి ఒక పైసా సహకారం కూడా అందదు. మాకేం అవసరం లేదులేమ్మా. బాలక్కాయ్, ఈ పిరికి పందుల గురించి మనకెందుకు గానీ ముందు వాడిని ఎలా బెదిరించేది చెప్పు. ఏముందిరా, మళ్ళీ ఒక 10,000 అప్పుగా ఇస్తానని రమ్మను. అసలోటికి దిక్కు లేకపోతే మళ్ళీ 10,000 అంటావు బాలక్కాయ్. ఇస్తామని పిలుస్తాం కానీ ఇవ్వంరా. వచ్చాక పాత బాకి నేను వసూలు చేస్తా. అబ్బా సూపర్ ఐడియా బాలక్కాయ్. ఉండు, ఆ గుండ్రా తోడుగాడికి ఫోన్ చేస్తా. హలో, ఒరే రాతోడ్. ఏంట్రా ఎరుపోడా? ఒరే, నీకు డబ్బులు ఇచ్చిన పాపానికి నన్నెందుకురా ఏడిపిస్తావు? నువ్వే కదరా మా ఆడోళ్ళు ఏడిపిస్తున్నావు. ఓకేరా, నేను నీ మీద కేసు పెట్టను, నువ్వు నా మీద కేసు పెట్టొద్దు. ఆల్రెడీ నా మీద పెట్టావు కదా. మళ్ళీ నువ్వు నా మీద ఎక్కడ కేసు పెడతావని భయంతో ఫోన్ చేశాను రా. పెట్టకుండా ఉండాలంటే ఇంకో 10,000 అప్పు ఇవ్వు. లైన్ లోకి వచ్చాడు. ఏంటి మళ్ళీ 10,000? సరే, ఎప్పుడు తిరిగిస్తావు? ముందు తీసుకున్న వాటితోనే ఇచ్చేస్తా. ఆహా, అలాగే అయితే మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చి తీసుకో. సరే. ఈడు అసలైన ఎరుపు బకరగాడంటే. వాళ్ళకి సెటిల్ అయింది. ఎర్రబాబు, ఎర్రబాబు, ఒరేయ్ గుండు, ఎవరిని? నన్నా? అవునరా. కుమ్మే బాలక్కాయ్. ఏంట్రా, నా తమ్ముడినే తిడతావా? మా వాళ్ళని చంపుదానని బెదిరిస్తావా? వామ్మో, వాడితో కయ్యానికి దిగుతుందేంటి? పైగా కర్ర తిప్పుతూ. బెదిరిస్తా. ఏం చేస్తావు? నిన్నెత్తి మీద రావి చెట్లు మొలిపిస్తాను రేయ్. ఆంబోద్లా పెరిగావు కానీ తీసుకున్న డబ్బు తిరిగి వాళ్ళని తెలియదురా పేడ పురుగు మొహోడా. టీటీ తిట్ల పురాణం అందుకుంది. ఇప్పుడు వాడికి బీపీ ఏ స్థాయికి వెళ్తుందో. దరిద్రానికి ప్యాంటు షర్టు వేసినట్టున్నావురా. పాస్పైన్ బిర్యానీ గీసి గీసి తినే బోడి మొహం నువ్వును. 5 స్టార్ హోటల్కి వెళ్ళినా చద్దన్నాన్ని ఆర్డర్ చేసి ఏ బ్రాస్. అమ్మా, ఏంటమ్మా ఈ తిట్లు తట్టుకోలేకపోతున్నా. అవునరా, అదిరా మా బాలక్కాయ అంటే. ఈ తిట్లు నరమానవుడు ఎవడు భరించలేడు, ఒక్క మా పిత్తారు బాబు తప్ప. మధ్యలో నా పేరు లాగుతాడేంటి లంగమోహోడు? మనల్ని ఇన్వాల్వ్ చేసినా పట్టించుకోమని చెప్పాం కదా. ఈ లాఫింగ్ బుద్ధగాడు ఎక్కడికి వచ్చాడేంటి? ఏంట్రా రాత్రి మళ్ళీ ఇక్కడికి వచ్చావు? నువ్వేంటి ఒక్కడు వచ్చావు? మా ఎస్ఐ గారు వస్తే కేసు తేలట్లేదని నన్ను పంపించారు. చూడండి, వీడు మాకు రావాల్సిన డబ్బులు అడుగుతుంటే అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఆడదాననుకొని చూడకుండా అన్నాడు. ఎరా, వలిసిందా? నిన్నిచ్చింది సరిపోలేదేమో. అయ్యో సార్, అంత అబద్ధం సార్. రేయ్,
నా డబ్బులు ఇస్తేనే నిన్ను వదిలేది, లేదంటే లేడీస్ హరాస్మెంట్ చేస్తున్నావని మా అక్కతో నీ మీద కేసు పెట్టిస్తా. బాబు వద్దు బాబు వద్దు, నీ డబ్బులు ఇచ్చేస్తా, ఎప్పుడు ఇస్తావు? నీ డబ్బులు ఇచ్చేస్తా. ఇచ్చేస్తానంటున్నాడుగా, వదిలేస్తున్నా. జాగ్రత్త రోయ్. రేపు కనుక ఇవ్వకపోతే నా బుర్రతో పాటు ఈ కర్రను కూడా వాడాల్సి వస్తుంది. పో, పని. బాలక్కాయ్, నువ్వు సూపర్ బాలక్కాయ్. నిన్ను గాను బ్యాంక్ రికవరీ ఆఫీసర్గా పెడితే మొండు బాకీలన్నీ పిండి మరీ వసూలు చేస్తావు. రే, బీటీకి డబ్బు మీద మమకారం ఉందని తెలుసు కానీ మరి ఎంత ఉందని తెలియదురా. మన దగ్గర అప్పుగా తీసుకునే డబ్బునే గదమాయించి మరీ తీసుకుంటుంది. అలాంటిది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డబ్బులు అని తెలిస్తే ఎలా ఊరుకుంటుంది? అమ్మో, ఆ రౌడీజం మగాళ్ళకు కూడా చేత కాదు. మనం బీటీ రికవరీ టాలెంట్ తెలియక అనవసరంగా వదిలేసాం. అవును, లేకపోతే ఏ క్రెడిట్ కార్డ్ బిల్ రికవరీ ఏజెన్సీనో బ్యాంక్ లోన్ రికవరీ ఏజెన్సీనో తీసుకుంటే మన ఏరియా పోలీస్ స్టేషన్ లో బీటీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం ఖాయం. లేకపోతే మనమే కాల్ మనీయో డైలీ ఫైనాన్స్ కు తిప్పితే ఎలా ఉంటుంది? అలాంటివి అయితే బీటీ మన చేత పనిచేస్తుంది కానీ బీటీ ఏం చేయదు. అవును, బీటీ అలాంటిదే. ఇప్పుడు బీటీకి తోడు ఆ వీరబాబుకుడు. ఇద్దరికి కలర్ ఒక్కటే తేడా, క్యారెక్టర్ దాదాపు సేమ్ టు సేమ్. నా భయం ఏంటంటే వాళ్ళ దందాలో మనల్ని ఎక్కడ ఇరికిస్తారోనని. అమ్మో, వీరబాబు వసూళ్ళకెళ్తేనే సంపేస్తారనుకుంటే. ఇప్పుడు సీన్ లోకి బీటీ వచ్చింది, ఏం చేస్తారో. హలో, అరే ఎక్కడ్రా? ముందు డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పరా. అవి ఇవ్వడానికే ఫోన్ చేశారా? అయితే ఎవరా? సన్సిటీ ఏటీఎం దగ్గరికి రా. నువ్వే మా ఇంటి దగ్గరికి రారా? నేను అక్కడికి రాను. సరే, నేనే వస్తాను, డబ్బులు రెడీ చేసుకో. బాలక్కాయ్, 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 ఏంట్రా? బయటికి వెళ్దాం రా. ఎందుకు? ఆ విక్రమ్ రాతోడు గాడు డబ్బులు ఇస్తానన్నాడు. నువ్వు వెళ్ళి తీసుకుని రారా. ఎండ్లో వెళ్తే నా ఫేస్ టాన్ అయిపోతుంది. అబ్బా, నీ ఫేస్ ప్యాకేజీలు నేను నేపిస్తాను కానీ బ్యూటీ పార్లర్ తీసుకుని వెళ్ళి, నువ్వు లేకపోతే నన్ను ఏమైనా చేస్తాడేమో. నువ్వు రా బాలక్కాయ్. సర్లే పద, ధైర్యంగా ఉండాలి. వీడు బీటీని తీసుకెళ్ళాడు, ఏం కూడా వద్దో ఏమో. బావా, బావా, నా డబ్బులు మొత్తం వసూలైపోయినాయి. అంతా మా బాలక్కాయ్ మహిమ. ఈ దద్దమ్మలకి నా ధైర్యం గురించి తెలియలేదురా. వీళ్ళే కదా? అవును సార్, వీడియోలో అచ్చం ఇలానే ఉన్నారు. ఏంటండి, ఎవరు మీరు? మేము సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నుంచి వచ్చాం. మాతో ఏం పని? మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని. ఎందుకో? ఈ మధ్య మీరు ఏటీఎంల మీద బాగా కన్నేశారు కదా. హ? మీరేమన్నారో మాకు అర్థం కావట్లేదు సార్. మీరు ఇందాక సన్సిటీ ఏటీఎం దగ్గరికి వచ్చారా? వచ్చాము. వచ్చి ఏం చేశారు? అక్కడికి వచ్చి రేయ్, డబ్బులు ఇరా. అప్పుడే వచ్చారా? ఏంట్రా అంత కంగారు పడుతున్నావు? మీ అక్కడ చూసి సోదాపి డబ్బులు ఇవ్వరా. ఈ జేబులో తీసుకో. లేవచ్చు కదరా. నా చేత్తో ఇవ్వడానికి మనసు ఒప్పట్లేదురా. జేబుకి చిల్లులేం లేవుగా. ఏం లేవు, తీసుకో. తీసుకో తీసుకో. Come on. మొత్తం తీసావే 30,000 ఉన్నాయి. వడ్డీకి సరిపోతుందిలే. పదరా. Yes. రేయ్ రేయ్ రేయ్, ఇది సార్ జరిగింది. మరి మాకేంటి ఎలా వచ్చింది? ఎలా? ఇలా ఈ వీడియోకి ఫేక్ వాయిస్ బాగా యాడ్ చేశారే. స్క్రిప్ట్ కూడా బాగా రాశారు సార్. ఇదంతా ప్లాన్ సార్. ఏమయ్యా, ఇదంతా ఎలా కనబడుతుంది? ఏటీఎం దగ్గర జోబులు కొట్టేసినట్టే కనబడుతుంది. పదండి, మిగిలినవన్నీ స్టేషన్ లో మాట్లాడుకుందాం.